సఖీ సపరివార శబ్దపత్రిక. పెళ్లి సంబంధాల్ని కంప్యూటర్ ద్వారా కుదుర్చుకుంటే ఎలా ఉంటుందో అది కంప్యూటర్ మన దేశంలో వచ్చిన అప్పటి ముచ్చట. ఈ కంప్యూటర్ పెళ్లిళ్లు ఉదయమే పేపర్లో చూసిన వార్త ఆ ఊళ్ళో పెద్ద సంచలనాన్ని రేపింది. పెళ్లిళ్ల పేరయ్యల దురాగతాలకు బలైపోతున్నారా? మీ పిల్లల పెళ్లి సంబంధాల కోసం బాధపడుతున్నారా? ఆరాటపడకండి. నేడే మా కంప్యూటర్ ఆఫీసును దర్శించండి. వారం తిరిగేలోగా మీ పిల్లలు ఒకింటివారవుతారు. పెళ్లి కావలసిన వధూవరులతో నేడే రండి. ప్రవేశ రుసుం 150 రూపాయలు మాత్రమే. 10 గంటలు కొట్టేసరికల్లా ఊడిపోతున్న గోచీలను కూడా సరిచేసుకోకుండా వెంకట్రామయ్య గారు, నెత్తిమీద ముసుగు జారిపోతున్నా పట్టించుకోకుండా సుందరమ్మగారు, కూతురి పెళ్లి కోసం సంబంధాల కోసం తిరిగి తిరిగి చెప్పులకున్న ఆఖరి బెల్టు కూడా ఊడిపోయి విసిగెత్తిన పరంధామయ్య గారు, పెళ్ళో పెళ్ళో అని కలవరించిపోతున్న సుబ్బారాయుళ్లు, 130 వరకు పెళ్లి చూపుల ఎక్స్పీరియన్స్ ఉన్న సుబ్బలక్ష్ములు బిలబిలమని పరిగెత్తుకుంటూ కంప్యూటర్ ఆఫీస్ ద్వారబంధం ముందు కాపు కాసేశారు. పెళ్లిళ్ల పేరాయిలు మాత్రం కట్టుడుపళ్ళు నూరుకుంటూ ఆఫీసుకి అరఫర్లాంగు దూరంలో కసిగా కత్తులు జడిపిస్తున్నారు. ఆఫీస్ తెరవడానికొచ్చిన కంప్యూటర్ యజమాని, ఆఫీసరు, ప్యూను ఇసకేస్తే రాలనంతటి జనాన్ని చూసి విస్తుపోయారు. దేశ జనాభా పెరిగిపోతోందో అని ప్రభుత్వం మొత్తుకుంటున్నా పెళ్లిళ్ల కోసం ఆరాటపడుతున్న ఇంతమంది జనం ఉన్న ఈ దేశంలో జనాభాని ఆపడం ఎవరితరం అనిపించింది వాళ్ళకి. వీళ్లను చూడగానే జనంలో కలకలం మొదలైంది. అయ్యా, మీ అందరి వివరాలు రిజిస్టర్ చేస్తాం, దయచేసి నిశ్శబ్దంగా ఉండండి వినయంగా అన్నాడు ఆఫీసర్. గోల కాస్త సద్దుమణిగింది. చూడండి, ఇలాంటి కంప్యూటర్లు ఢిల్లీ లాంటి నగరాల్లో ఎప్పటినుంచో పనిచేస్తున్నాయి. ప్రజాసేవ కోసం మారుమూలలకు సైతం ఈ సౌకర్యం కలిగించాలని మేం ముందుకొచ్చాం. పెళ్లి కావలసిన వారు వయస్సు, ఎత్తు, ఎలాంటి వరుడు లేక వధువు కావాలో అర్హతలు చెబుతూ అదుగో ఆ కనిపించే స్క్రీన్ ముందు నించుంటే వారి ఫోటో తీస్తుంది కంప్యూటర్. వివరాలు రికార్డ్ చేయబడతాయి. 4 రోజులు పోయాక ఆ వ్యక్తి టోకెన్ నంబర్ చెప్పి మళ్లీ స్క్రీన్ ముందు నించుంటే వారికి అన్ని విధాలా జోడీ అయిన వ్యక్తి తాలూకు ఫోటో, వివరాలు, అడ్రస్లతో సహా స్క్రీన్ మీదకొస్తాయి. దీన్ని బట్టి మీరు వారిని సంప్రదించుకోవచ్చు. ఈ కంప్యూటర్ ఇప్పటిదాకా 1,50,000 పెళ్లిళ్లు చేసింది కంపెనీ యజమాని వివరంగా చెప్పాడు. బంగారయ్యా, ఇదేదో బావుందయ్యా. పేరయ్యలు మరీ ఈ మధ్య రేట్లు పెంచేశారు. రానుపోను ఛార్జీలు, సాదర ఖర్చులు, టీఏలు తెగ రుద్దేస్తున్నారు మన మీద. రామచంద్రయ్య మాటలకి బంగారయ్య సన్నగా నవ్వాడు. ఆడపిల్లల తండ్రులకి ఈ కంప్యూటర్ వరమే. మగపిల్లలకు మాత్రం అంత తేలిగ్గా అవుతున్నాయా పెళ్లిళ్ళు? వీళ్లు కోరే కట్న కానుకలు, అందం, ఆస్తి, చదువు, సంస్కారం అన్నీ ఉండాలి. అన్నదమ్ములు ఉండకూడదు. ఇలాంటి గొంతెమ్మ కోరికలు చూసి ఆడపిల్లలు కూడా అలాంటి వాళ్లు వద్దు అని మొండికేస్తుండటంతో ఆ జన్మ బ్రహ్మచారులుగా మిగిలిపోతారేమో అనిపిస్తోందయ్యా. అవును, ఈ వయసులో ఆ సుబ్బమ్మకేం పోయే కాలం అంటావు? మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ముసుగుతో సహా వచ్చేసింది. ఛా, నువ్వు మరీను వాళ్ల మనవడికయ్యా బాబు. సుందరమ్మ, బంగారయ్యకి 3 పెళ్లాలు చచ్చినా ఇంకా పులుపు చావనట్టే ఉందేమో. మళ్లీ పెళ్లి కొడుగ్గా తయారయ్యాడు. కాదులేవమ్మా, ఆఖరి కొడుక్కి సంబంధం కుదరడం లేదుగా, మరీ అత్యాశలెద్దు అంది సుందరమ్మ. క్యూ ముందుకు సాగుతోంది. రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ విజయ గర్వంతో వస్తున్నారు. ఇంతకీ ఈ మిషన్ పెళ్లిళ్లు చేయడం వింతగా ఉంది కదూ. ఏమో చూద్దాం. ఈ దెబ్బతో మా ఊళ్ళో అందరికీ పెళ్లిళ్ళైపోవడం ఖాయం. ఆఫీసరు 2 చేతులు జోడించాడు. అయ్యా, ఈ రోజుకి ఇంకా ఆపేద్దాం. కంప్యూటర్ పవరు 150 కేసులకే సరిపోతుంది. మిగిలిన వాళ్లు రేపు. బాబాబు, మా 2 కేసులు రిజిస్టర్ చేయండి. పిల్లలు రేపు ఊరెళ్ళిపోతారు. బంగారయ్య చేతుకున్న 5 ఉంగరాలు చూసి ఆఫీసరు ఒప్పుకున్నాడు. ఎలాగూ జనం జనం జనం. అందరికీ కుతూహలం, కొత్త రకం అనుభవం. సుబ్బమ్మగారు లోపలికి రావాలి. ప్యూన్ బయటకొచ్చి పిలిచాడు. కోర్టు అమీనాలా నెత్తిమీదకి ముసుగు లాక్కుంటూ గర్వంగా అందర్వంకా చూసి బయలుదేరింది సుబ్బమ్మగారు. అదిగో మీ మనవడికి తగిన వధువు వివరాలు, అడ్రస్ రాసుకోండి. స్విచ్ ఆన్ చేయి రంగయ్య, ఆఫీసర్ అరిచాడు. స్క్రీన్ కదిలింది కంప్యూటర్ ముందు. వయస్సు 65 సంవత్సరాలు. స్క్రీన్ మీద అక్షరాలు చూసి సుబ్బమ్మతో పాటు ఆఫీసర్ కూడా ఉలిక్కిపడ్డాడు. ఎత్తు 6 అడుగులు. వరుని పేరు ఆదిశేషయ్య. చిరునామా రామచంద్రపురం. రంగయ్య, మిషన్ ఆఫ్ చేయి. స్క్రీన్ మీద బట్టతలతో గుడ్లగోబలా చూస్తున్న ఆదిశేషయ్య ఫోటో టూత్ పేస్ట్ అడ్వర్టైజ్మెంట్లోలాగా నవ్వుతూ కదులుతోంది కరిచేసేలా. ఏమిటయ్యా ఈ అన్యాయం? 150 రూపాయలు తీసుకుని నా మనవడికి ఈ ముసలి పీనుగును చూపిస్తావా? విరుచుకు పడింది సుబ్బమ్మగారు ఆది పరాశక్తిలా. అమ్మా అమ్మా అమ్మా, కంగారు పడకండి. ఎక్కడో ఏదో పొరపాటు జరిగి ఉంటుంది. అన్నట్టు మొన్న మీ మనవడి పేరు, వివరాలు చెప్తూ స్క్రీన్ ముందు మీరు నించున్నారు కదూ. తల్లి కొంప ముంచారు. కంప్యూటర్కేం తెలుసు? వరుడు కావలసింది మీకేమో అనుకుని మీ ఫోటో తీసి ఆదిశేషయ్య గారిని ఎంపిక చేసి మీకోసం అట్టే పెట్టింది. నీ పెండాకుడు, నాకు ఈ వయసులో పెళ్ళేమిటయ్యా?
కరిచినంత పనిచేసింది ఆవిడ. అది కంప్యూటర్ బామ్మగారు. సరే, కొత్త కేసు కనుక మీ మనవడిది మళ్ళీ రిజిస్టర్ చేస్తాం. రామచంద్రయ్య బంగారయ్యలకి నవ్వాగడం లేదు. రూములోకి ప్రవేశించే ముందు కిటికీలోంచి వాళ్ళకంతా స్పష్టంగా కనిపించేస్తోంది. బాగా జరిగింది ముసల్దానికి. ఎస్ఎల్సి 30 సార్లు ఫెయిల్ అయిన మనవడికి 30,000 కట్నం కావాలట. చిరచిరలాడుతూ మనవడి రెక్క పట్టుకుని ఈడ్చుకుంటూ వెళ్లిపోయింది సుబ్బమ్మగారు. మరో 4 తర్వాత బంగారయ్య వెళ్లారు. కంప్యూటర్ స్క్రీన్ మీద కాగితాలు నవ్వులుతున్న ఓ ఎద్దు వృషభరాజం విలాసంగా దర్శనమిచ్చింది. ఆఫీసర్ కెవ్వుమన్నాడు బంగారయ్యతో పాటు. ఏమిటండి ఇది? మా అబ్బాయికి తగిన వధువు ఆ ఎద్దా? కళ్ళెర చేశాడు బంగారయ్య. ఆఫీసర్ చెమటలు తుడుచుకున్నాడు. మీకెలాంటి వధువు కావాలని చెప్పారు కంప్యూటర్కి? ఏం చెప్పాం? కొంచెం లావుగా, పొట్టిగా, పొడుగాటి జడతో, పొట్టి పొడుగు కాని కాళ్ళు చేతులతో, వంటింట్లో ఉదయం నుంచి రాత్రి వరకు ఎద్దురా కష్టపడి పనిచేసి ఇంట్లో ఏ గడ్డి వండినా గొణక్కండా ఎన్ని తిట్టినా కొట్టినా పడి ఉండే అమ్మాయి కావాలన్నాం. మరింకే? అయితే ఎద్దు కరెక్టేగా మరి అన్నాడు ఆఫీసరు. బంగారయ్య ఆఫీసర్ చొక్కా పట్టుకున్నాడు. ప్యూన్ పరుగుతో వచ్చి ఇద్దరిని విడదీసి చెప్పాడు. అసలు జరిగింది ఏమిటంటేనండి, ఆ రోజు కంప్యూటర్ ఆన్ చేశాక సిగరెట్ వెలిగించుకుందామని పక్క గదిలోకి వెళ్లానండి. తిరిగొచ్చేసరికి ఎద్దొకటి లోపలికొచ్చి కాగితాలు తినేస్తూ మిషన్ ముందు నిలబడి కనిపించింది. బహుశా కంప్యూటర్ దాని ఫోటో లాగేసి ఉంటుందండి. జరిగింది విన్నారుగా సార్. 4 రోజులాగే వచ్చేయండి. అబ్బాయి కేసు మళ్ళీ రిజిస్టర్ చేద్దాం. కేసేమిటయ్యా? మర్డర్ కేసులాగా? చాలే విసురుగా వెళ్లిపోయాడు బంగారయ్య. 39 ఏళ్ల సుబ్బారాయుడికి స్క్రీన్ మీద సుందరమ్మగారు ప్రత్యక్షమయ్యేసరికి లబోదిబ్బోమన్నాడు. ఆఫీసరు కాస్త కంగుతిన్నాడు. అయ్యా, ఇందులో మా పొరపాటేం లేదు. కంప్యూటర్ను చూసి ముచ్చటపడి కూతురుతో పాటు ఆవిడ ఫోటో దిగింది. అయినా కంప్యూటర్ అబద్ధం చెప్పదు. మీ వయస్సు నిజం చెప్పండి. 48 లేవయ్యా. జుట్టుకు రంగేసుకుని పళ్ళు కట్టించుకుని మరీ వచ్చాను. నాకీ జన్మకి పెళ్లి భాగ్యం లేదు. అక్కడికి కట్నం వద్దన్నాను కూడాను. సార్, పోనీ సుందరమ్మగారు. చాలేవయ్యా. అదృష్టవశాత్తు బిక్కుబిక్కుమంటూ కూర్చున్న రామచంద్రయ్య ముఖం వికసించేలాగా ఓ అందమైన అబ్బాయి ఫోటో వచ్చింది స్క్రీన్ మీదకి. కట్నం అవసరం లేదు అనే వాక్యంతో చిరునామా రాగానే ఎగిరి గంతేసి కృతజ్ఞతలు చెప్పి లేచాడాయన గర్వంగా. చెప్పులు తెంపుకుని 4 రోజుల తర్వాత బిలాస్పూర్ నుంచి పెళ్లి సంబంధం వేటకెళ్లిన రామచంద్రయ్య దిగాలుగా వచ్చాడు. వెళ్లిన పని భార్యామణి అడిగింది ఆత్రంగా. ఇదే కంప్యూటర్ ఢిల్లీలో వచ్చిన కొత్తలో తన పేరు రిజిస్టర్ చేయించుకున్నట్ట కుర్రాడేమిటి నా బొంద. ఇప్పుడు అతనికి 42 ఏళ్లు, 4 పిల్లలు కూడాను. కంప్యూటర్తో కూతురు పెళ్లి చేస్తామని ఎగిరారుగా. దీన్ని నమ్మి పెళ్లిళ్ల పేరై తెచ్చిన బంగారం లాంటి సంబంధం చెడగొట్టుకున్నాం. వెళ్లి తప్పుడు సమాచారం ఇచ్చినందుకు నష్టపరిహారం అడగండి ఆ కంప్యూటర్ వాళ్ళని. ఆవేశంతో కంప్యూటర్ ఆఫీసుకు పరిగెత్తిన రామచంద్రయ్యకి అక్కడ తనలాగే ఆవేశంతో వెళ్లి మొహాలు వేలాడేసుకుని బోర్డు చదువుతున్న మరో 200 మంది కనిపించారు. ఆఫీసుకి తాళం కప్ప. అయ్యలారా, మీలాగే మేము మోసపోయాం ఒకప్పుడు. సెకండ్ హ్యాండ్ కంప్యూటర్ చెడిపోయింది. ₹1,00,000 గోవిందా. సారీ సార్స్. మరో ఊరు వెతుక్కుంటాం మా నష్టాన్ని పూడ్చుకునేందుకు. అక్షరాలు అలుక్కుపోయి కనిపించాయి అతనికి. పెళ్లిళ్ల పేరయ్యలు రేట్లు పెంచేశారట. సాదర ఖర్చులు, టీఏలు పెంచాలని, ప్రతి సంబంధానికి 1 జత పట్టుబట్టలు పెట్టి తీరాలని కొత్త షరతులు పెట్టారటండి. ఎవరివో మాటలు అలవోకగా వినిపించాయి రామచంద్రయ్య చెవులకి. సఖి సపరివార శబ్దపత్రిక లైక్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ ని ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి. మా లేటెస్ట్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ ను క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.